హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో విశాఖపట్నం రామ్నగర్లో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనం విశేషాల గురించి చూద్దాం. ఈ నెల అనగా ఆగస్టు 20, 21, 22, 2024 శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారి 353వ ఆరాధన మహోత్సవములు ఘనంగా జరుపుటకు నిశ్చయించారు. ఈ 3 రోజులు అనేక కార్యక్రమములు, పూజలు చేయుటకు నిశ్చయించారు. కనుక భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. కొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి.
పేరు తిరుపతి ముఖ్య ప్రాణారావు, సెక్రటరీ మఠానికి. అరవింద్ స్వామి తేజవర్మ సెక్రటరీ. ఈయన కే పవనాచార్య గారు మేనేజింగ్ గారు. టోటల్ ఇదంతా ఇక్కడే చూస్తారు. రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఈ నెల ఆగస్టు 20, 21, 22 తారీఖున జరుగుతాయి. 21వ తారీఖుని ఆగస్టు 21వ తారీఖుని చాలా గ్రాండ్గా చేస్తాం. ఆరాధనా మహోత్సవంలో ఈ అలంకార పంక్తి అనేసి పెడతాం. ఆ రోజు అన్నదానం ఎక్కువ ఉంటుంది. చాలా మందికి సర్వజనులకి అన్నదానం పెడతాం. ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, 2,000 మంది వచ్చినా పెడుతుంటాం. ప్రతి సంవత్సరం పెడతాం. అలంకార పంక్తి అని ఉంటుంది ఇక్కడ. 5 బ్రాహ్మణులు అంటే దేవుని కింద పెట్టుకొని మేము పెట్టుకుంటాం. వాళ్ళకి అన్ని సదుపాయాలు చేసి అన్ని చేసి ఇచ్చేస్తాం. 21వ తారీఖు గ్రాండ్గా పెడుతుంది. 20, 23వ తారీఖుని నాకు ప్రతి సంవత్సరం కూడా జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం స్వామివారి మూల బృందావనం మంత్రాలయంలో వైభవంగా జరుగుతుంది. ఆ స్వామివారి పుత్రికా బృందావనం ఈ విశాఖపట్నం బ్రాంచ్లో 1978 నుంచి చాలా విశేషంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ భాగంగా 2024వ ఈ ఆరాధన మహోత్సవం కూడా అదేవిధంగా భక్తులందరి సహకారంతో వైభవంగా జరిపించాలని అందరూ కూడా నిర్ణయం చేశాం. ఈ ఉత్సవాలు 20, 21, 22 3 రోజులు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. మొదటి ఆరాధన, మధ్యారాధన, ఉత్తరారాధన 3 ఆరాధన మహోత్సవాల్లో 21వ మధ్యారాధన రోజు రాఘవేంద్ర స్వామి వారు విశేషంగా రోజు ధ్యానాసక్తులై కూర్చున్న వారు ఆ రోజు ధ్యానం నుంచి లేచి భక్తులందరికీ కూడా అనుగ్రహం చేయడానికి మనందరికీ ఎదురుగా వస్తారు. అలాంటి విశిష్టమైన పర్వకాలం అది 21వ మధ్యారాధన పాల్గొన ఈ మాసంలో వస్తుంది. ఇలాంటి పర్వకాలంలో మనందరూ కూడా స్వామివారిని సేవించి ఆయన అనుగ్రహాన్ని పొందాలి. అంతేకాకుండా 21వ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి విశేషంగా అన్న సంతర్పణ భక్తులందరికీ కూడా భక్తులందరి సహకారములతోనే ఈ అన్న సంతర్పణ జరుగుతూ ఉంది. అందరూ కూడా అన్న సంతర్పణ కార్యక్రమానికి ఉదయం మళ్ళీ సాయంత్రం జరిగే అన్ని ఉత్సవానికి కూడా చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనసా ప్రార్థన చేస్తున్నాను. Thank you very much. మీ స్మార్ట్ RBL ఛానల్.